మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కర్తాల్ మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నాడు ముగిశాయి. చివరి రోజు వేడుకలలో భాగంగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న శతచండీ హోమం పూర్ణాహుతితో ముగింపు పలికారు. ఆలయ అధికారి శిరోలి పంతు, ఈవో స్నేహలత, పిసిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ జ్యోతి, అరుణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. లగచర్ల దాడి ఘటనలో A1 నిందితుడిగా అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్ పై బుధవారం కొడంగల్ న్యాయస్థానం తీర్పును రిజెక్ట్ చేయడంతో ఈ నెల 22కు తీర్పు వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ మాట్లాడుతూ కొడంగల్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి పతనం ప్రారంభిస్తానని, రైతులకు మద్దతిస్తే అక్రమంగా అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పోలీసు వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, సీఎం వైఫల్యం వల్ల దాడి జరిగింది. ఆ దాడిని డైవర్షన్ చేయడానికి నా మీద పెట్టిండు. కుట్రలో భాగంగా నా మీద న్యాయస్థానం మీద గౌరవం ఉన్నది, నాకు విశ్వాసం ఉన్నది. నిర్దోషిగా బయటకు సూపర్ అన్న. తెలంగాణ రాష్ట్రంలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా మగనూరు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 50 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లలో అసలేం జరుగుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహబూబాబాద్ లో నిర్వహించాల్సిన మహాధర్నను వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్ ప్రకటించారు. తమ బండారం బయటపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి సభకు అనుమతి ఇవ్వలేదని, త్వరలోనే హైకోర్టు ద్వారా అనుమతి తీసుకుని 50,000 మందితో మహాధర్న నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. కాగా లగచర్ల బాధిత రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఈ ధర్న చేపట్టాలని నిర్ణయించిందన్నారు. అండగా ఉన్నామని చెప్పి ప్రపంచాన్ని చాటే విధంగా మా ప్రోగ్రాం చేసుకో, దాన్ని మీరెవరు అడ్డుకోలేరు. ఇది మీ వల్ల కాదు. అలాగే కాంగ్రెస్ పార్టీ గిరిజన ముసుగులో ఉండే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, మీ ముసుగులు తీయండి. గిరిజన బిడ్డలైతే గిరిజనుల కోసం వచ్చి కొట్లాడండి. మీరు ఎందుకు కుంటి సాకులు చెప్తున్నారు? మీరు అక్కడ గుంజుకున్నారు, ఇక్కడ గుంజుకున్నారు అని చెప్పి మేము వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్లకు అది ప్రభుత్వ భూమి అయినా వాళ్ళకు కావాల్సిన నష్టపరిహారం ఇచ్చాం, వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకున్నాం, ప్రజలకు ఉపయోగపడే కార్యాలయాలు కట్టాం. కానీ మీలాగా అన్నకు దోచిపెట్టడానికో అల్లుడికి దోచిపెట్టడానికో మేము పరిశ్రమలు తీసుకురాలేదు. రేవంత్ రెడ్డి గారు ఇది గుర్తు పెట్టుకోమని చెప్పి మేము కూడా చూస్తాం. భవిష్యత్తులో హైకోర్టుకు పోతాం, పర్మిషన్ తెచ్చుకుంటాం, బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహిస్తాం. మీకు బుద్ధి వచ్చే విధంగా ఈ సభను నిర్వహిస్తాం. ఖబర్దార్ బిడ్డ అని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ జరిగే సభలను కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ ఇదే ప్రజా సంఘాలు కానీ ఇవాళ లగచర్ల బాధితులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరూ దాన్ని అడ్డుకుంటాం. మీరు ఏ విధంగా నిర్వహిస్తారో ఈ రోజు నుంచి మరి ఆట మొదలైంది. ఇది ఆరంభం మాత్రమే, ముగింపు కాదు. ముగింపు వరకు మీరు మిగిలరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకో, మహబూబాబాద్ జిల్లా మరి రేపటి మహాధర్నకు ఎవరినైతే పిలిపించామో, ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళందరికీ నేను 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీన్ని వాయిదా వేస్తాం. దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసి పర్మిషన్ వచ్చే వరకు అతి త్వరలో 1, 2, 3 రోజుల్లోనే బ్రహ్మాండమైన బహిరంగ సభ నిర్వహిస్తాం. ఫుడ్ పాయిజన్ కు గురైన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మగనూరు జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పారు. విద్యార్థులకు సరైన ఆహారం, వైద్యం అందించవలసిందిగా సూపరింటెండెంట్ కోరారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు నియామకానికి పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించిన జుక్కల్ల ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ పోస్టు కోసం 15 మంది పోటీ పడగా ఎంఎస్సీ, బీఈడీ చదివిన సౌజన్య ఎక్కువ మార్కులు తెచ్చుకొని చైర్మన్ గా ఎన్నికయ్యారు. దీనిపై సీఎం స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయమని ట్వీట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.